హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నారంపేట నియోజకవర్గం కోయిల్కొండ మండలం పార్పల్లి విలేజ్ వెళ్తే మనం ఉన్నాం. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం బీజేపీ కైవసం చేసుకున్నది. మరి ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు ఈ పరిధిలో చూసుకున్నట్టయితే. మరి మీకు ఎలా సాధ్యమైందన్న? కోయిల్కొండ మండలంలో 44 గ్రామ పంచాయతీలు, 44 గ్రామ పంచాయతీలు, 36 తాండళ్ళు, ఒక మండల సీనియర్ నాయకులు ఒక 20 మంది కలిసి ప్రతి గ్రామం రాత్రి అనకుండా పగులు అనకుండా ఇంటికి తిరిగి కార్యకర్త నిద్రలో ఉన్నా కానీ లేపి అయ్యా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేయలే, మన డీకే అరుణని గెలిపి నరేంద్ర మోడీ మళ్ళీ 3వ ప్రధానమంత్రి కావాలంటే మన డీకే అరుణ గెలవాలంటే మన వంతు ప్రతి కార్యకర్త కష్టపడి డీకే అరుణని గెలిపించాలని 2 నెలలకెళ్ళి 44 గ్రామ పంచాయతీలు తిరిగి మోటివేషన్ చేసి ఇంటింటికి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనులు, లాట్రూమ్లు కానీ బియ్యం కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి తిరిగి ఒక్కొక్క ఇంటికి మేము ఒక 20 సార్లు చెప్పినాం. ఆ చెప్పంగా దేశంలో నరేంద్ర మోడీ అయోధ్య నిర్మించినాడు, ఎవరు చేయని పని నరేంద్ర మోడీ చేసిందని ప్రతి ఇంటికి గడపకు తిరిగి చెప్పినాం. అన్న, ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం అయితే బీజేపీ కైవసం చేసుకున్నది. అన్న, ఇంకొక విషయం, ఈ గ్రామం లోపల మీరు యాక్చువల్ అప్పటి నుంచి బీజేపీ పార్టీని నమ్ముకొని ఈ బీజేపీ పార్టీలో కొనసాగి అన్న, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అధికారంలో అయితే 10 సంవత్సరాలు ఉంది కదా, మీకు ఏమైనా పిలుపు రాలేదా? అన్న, వచ్చినా కానీ మేము ఒక బీజేపీ సిద్ధాంతాన్ని పట్టుకొని, బీజేపీ అంటే మన హిందూ ధర్మం, మన హిందువులని ఏకంగా ఈ పార్టీలో బీజేపీలు ఉంటే మనకు ఒక ఇమేజ్ ఉంటుంది. అతను టీఆర్ఎస్ వాళ్ళు 100 మంది ఉన్నా కానీ బీజేపీలో ఒక కరుడు గట్టిన బీజేపీ నాయకుడు ఉన్నాడంటే అతను ఆఫీసర్ భయపడ్డాడు. నేను బీజేపీ లీడర్ని అని ఆఫీసర్ దగ్గర గిట్ట మాట్లాడడం. నేను ఈ కోయిల్కొండ ఈ పార్పల్లిలా టీఆర్ఎస్ కంచుకోట, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ కంచుకోట అయింది. ప్రతి ఇంటికి తిరిగి నేనున్న డీకే అరుణ దగ్గర మాట్లాడి మన గ్రామానికి ప్రతిసారి ఎవరు గెలిచినా మన గ్రామము మన బీజేపీ గవర్నమెంట్ ఉంటే మన పార్పల్లికి నిధులు తెచ్చిన, నేను ఇంచుమించు జితేందర్ రెడ్డి ఎంపీ ఉన్నా కానీ పార్పల్లికి నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేపించిన. నా వంతు నేను ఒక సర్పంచ్ని గాను ఒక మెంబర్ను గాను నా వంతు నేను ఒక బీజేపీ లీడర్గా ఉండి మీ ఎంబడి నేనున్నా, మీరు పిలిస్తే ఎవరికి ఏమైనా కానీ నేనున్నా అని ప్రజలని ఒప్పించి నా ఎంబడి మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పై 609 ఓట్ల లీడు, అంటే 1200 ఓట్లు కాంగ్రెస్కు 509 ఓట్లు వచ్చినాయి. మేము 600 లీడ్ ఇచ్చినాం. యాక్చువల్ గా మీరు సర్పంచ్కి పోటీ చేసి అది స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఓడిపోయినా కూడా నా ప్రజల్ని ఏమని అనుకోవచ్చు, ఎందుకంటే ఈరోజు బీజేపీకి మీరు లీడ్ తెచ్చారు ఈ గ్రామం నుంచి. అంటే మీ వెనుక మీ ప్రజలు ఉన్నారు, మీ గ్రామ ప్రజలు, మీరు ఎలా చూస్తారన్నా? నేను ప్రజలన్నీ అందరితో కలిసి ఉంటా, ఎవరికి ఏమైనా కానీ నేనున్నా. నా వంతు నాతో ఎమ్మెల్యే లేకున్నా, నేను సర్పంచ్ లేకున్నా, నేను ఒక బ్యాంక్ మేనేజర్ కానీ ఒక ఎస్ఐ దగ్గర కానీ ఒక ఎంఆర్ఓ అయినా కానీ నా శాతనైన వరకు నేను నాది సొంతం పార్పల్లి, నా కార్యకర్తకు పని అయితే లేదు, ఎందుకొరకు చేస్తలేరు, నాకు చెయ్యాలి ఖచ్చితంగా, ఎమ్మెల్యే చెప్తేనే నువ్వు పని చేస్తావా అని నేను అడిగి పని చేయించిన నా ప్రజలకు, పార్పల్లి ప్రజలకు. ఎలక్షన్ అయితే రాబోతా ఉంది కదా, మరి లోకల్ బాడీ ఎలక్షన్ లో జనాలైతే మీరు నిలబడతాడు అని అయితే జనాల నుంచి వస్తున్నటువంటి వాదన. మరి మీరు నిలబడతారుగా తర్వాత విషయం, అది ఎంతవరకు వాస్తవమో నిలబడింది అన్న. నేను ఖచ్చితంగా బీసీ వచ్చినా, బీసీ జర్నల్ వచ్చినా పోటీ చేస్తా. జర్నల్ అన్ని కులాలు కలిసి జర్నల్ వచ్చినా కానీ నేను నిలబడతా. అంటే మీ గ్రామ ప్రజలు అనుకున్నది అయితే వాస్తవం అనమాట. నేను కంపల్సరీగా ఈసారి నీకు నిలబడతారు అనేది అయితే వాస్తవం, ఇది కంపల్సరీ. అంటే ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో నువ్వు నిలబడిన తర్వాత
ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తే ఈ గ్రామానికి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏందన్న? అన్న మంచి మంచి డెవలప్మెంట్ స్కీమ్ తీసుకొస్తాను. నేను ఎంపీ దగ్గర నేను డైరెక్ట్ డీలింగ్ ఉంది. అమ్మ గిట్ట నన్ను చెప్పు రాములు వచ్చినావు. ఇప్పుడు మొన్న నేను ప్రజెంట్లీ ఒక ఒక అప్లికేషన్ ఇచ్చిన. మా ఊళ్ళో సీసీ రోడ్ లేవు, వీధి లైట్లు లేవమ్మా. మనము మన కోయిల్కొండ మండలంలో పార్పల్లిలో నీకు మెజారిటీ ఓట్లు వచ్చినాయి. నువ్వు ఇంతకుముందు 2014లో పోటీ చేసినప్పుడు అప్పుడు 1140 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 1200 చిల్లర వచ్చిందమ్మ. మనము పారుపల్లికి చేస్తే నేను సర్పంచ్ని అవుతానని నేను అమ్మకు చెప్పిన. డీకేఆర్ ముందే చెప్పిన నీవు అడిగిన మాట నేను తక్షణమే నేను చేస్తా రాములు అని. ఇది అండి. ఇప్పుడు ఇంకొకటి అన్న, మీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు అన్న? ప్రజల ఎంబడి నేను ఉంటా. వాళ్ళకి ఏమి అడిగినా రాములు ఈడి కోదాము, నా పని కాలేదు, ఎంఆర్ఓ ఆఫీస్ కోదాం, బ్యాంకు కోదాం, ఎవరికి ఈడ లోన్ రాకున్నా అని ఇప్పుడు కూడా వాళ్ళ ఎంబడి ఉండి నేను పని చేపిస్తున్నా. అదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో మీ బిడ్డగా, మీ గ్రామ బిడ్డగా, మీకు నిరంతరం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ఒక బిడ్డగా మీ ముందుకు వస్తా ఉన్నాను. కంపల్సరిగా మీరు ఆశీర్వదించి, నా పారుపడ ప్రజలైతే నాకు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తానైతే నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయదని చెప్పేది ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రాములు గౌడ్ గారు మనకి చెప్పడం అయితే